పెళ్లి చేసుకుంటావా? ఆ? పెళ్లి చేసుకుంటావా అంటున్నా. చేసుకుంటా. చేసుకుంటా మళ్ళీ అయితే ఎప్పుడు ఎట్లా? నెక్స్ట్ ఇయర్. అడిగింది వాడిని ఉన్నావు కాదు నన్ను చేసుకుంటావా? ఆ ప్లేస్ లో ఎవడన్నా చేసుకుంటా ఆ సిచ్యువేషన్ లో. ఆ సిచ్యువేషన్ లో ఎవరినైనా చేసుకుంటావా? ఎవడన్నా చేసుకుంటా. పెళ్లి అంటే నేను మేకప్ వేసి రెడీ అయి కూర్చుంటా, ఎవరొచ్చినా తాళి కట్టించుకుంటా. ఐ మీన్ ఆ సిచ్యువేషన్ లో. నేను నీకు ఎప్పుడు పడిపోయాను తెలుసా నీకు? నిన్ను రోజు ఈ సిద్ధాపల్లిలో జాగ్రత్త, అలా పడకు. అది కాదు, నిన్ను రోజు చూస్తుంటాను అయినా కూడా నేను అంతగా అనుకోలేదు. ఓకే అనుకున్నాను కానీ నువ్వు లాస్ట్ టైం ఒకటి స్టేటస్ పెట్టావు కదా సారీతో. అబ్బా అది ఆ ఫోటో చూసినప్పుడు అయితే అప్పుడే ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను కదా. అబ్బా మస్తు ఉంది పిల్ల అనుకున్నావు కదా. అయ్యో మామూలుగా అనుకున్నా అప్పుడే ఇంకా ప్రపోజ్ చేద్దామని. ట్రై చేయొచ్చు అనుకున్నావా? ఏది మంచి ఫిగరే ట్రై చేయొచ్చు అనుకున్నావా? మామూలు ఫిగర్ వా నువ్వు? అబ్బా అబ్బా మామూలుగా లేదు ఫిగర్ అనుకున్నావా? నేలాంటి దానికి ప్రపోజ్ చేసి నువ్వు నాకు లవర్ అయ్యి నిన్ను ఈ ఏరియాలో తిప్పుతా ఉంటే చూసే వాళ్ళందరూ ఏరా ఇంత నల్లనాయనికి ఇంత అందమైన అమ్మాయి పడిందా అనుకు ఫుల్ కొంచెం కావాలా? అందమైన అమ్మాయా? అదే కదా మన టార్గెట్. నీలాంటి అమ్మాయిని పడేయడమే మన టార్గెట్. నువ్వు పొగుడుతున్నావే లేకపోతే ఊరికే పడిపోవాలని అలా చెప్తున్నా అర్థం కదా, కానీ సూపర్ గా ఉంది చెప్తుంటే వినడానికి. నిజం చెప్తున్నా. అంటే వేరే వాళ్ళకి నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియదు కానీ నాకు మాత్రం నువ్వు మంచి అమ్మాయి, మంచి ఒక హీరోయిన్ లాగా కనిపిస్తుంటావు రోజు ఆ రోడ్ లో. హీరోయిన్ అనేసాడు నిజంగా. ఇంకా నా లైఫ్ లోకి వస్తే ఇంకా బాగుంటుందని ఆ రోజు నుంచి నీకోసం ఎంత కష్టపడ్డాను తెలుసా నీ నంబర్ సంపాదించడానికోసం. అదేదో సంపాదించడానికి ఎంత కష్టపడ్డావు నన్నే అడగాల్సింది. అంటే ధైర్యం సరిపోదు కదా, సడన్ గా నీ నంబర్ ఇంత ఇస్తావా అంటే మెడతా దెంగుతుందో ఏమన్నా భయం ఉంటది కదా. ఏం పోతుంది, మెట్ట కొడితే ఒకేటే కదా నంబర్ వస్తుండే. పర్లేదు, ఇక్కడ ఎక్కడైనా కొడితే పర్లేదు, రోడ్ లో కొడితే కిక్ వస్తుంది తెలుసు. అందరు చూస్తారు అబ్బా లవర్స్ అని అందరికి తెలిసిపోద్ది కదా. ఇది చెప్పు డబ్బులు తిన్నప్పుడు లవర్ అని తెలుస్తుంది అందరికి. అవును.